చంపేవాడు పుట్టాడు, నందవనంలో పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమైపోతుంది. ఇప్పుడు చూడండి, వెంటనే కంసుడిలో మార్పు ఎంత గొప్పగా వస్తుందో తెలుసా? అందుకే అంటారు వేదాంతం రాక్షసులు చాలా బాగా చెప్తారంటారు. ఇప్పుడు వేదాంతం మాట్లాడతాడు కంసుడు. బావ దగ్గరికి వెళ్ళి, బావా బావా, ఎవరి మరణానికైనా మనం ఎలా కారకులం అవుతాం చెప్పు. చూసావా బావా, నీ 6 మంది బిడ్డల్ని నేను చంపానని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను ఎలా చంపుతాను బావా? ఒకవేళ నేను చంపగలిగే వాడిని అయితే ఇప్పుడు ఈ పిల్లని నేలకేసి కొట్టానా? ఆ పిల్ల చచ్చిపోయిందా? నువ్వు చెప్పు. ఆకాశంలోకి వెళ్ళి కూర్చుంది. నేను చంపగలిగానా చెప్పు. అయినా చంపేవాడిని నేను ఎలా అవుతానన్నయ్యా చెప్పు బావా. నేను కాదు కదా, వాళ్ళ విధి. అయినా మరణం ఎవరికి ఎలా ఎప్పుడు రాసి పెట్టుందో దాన్ని తప్పించే వసం ఎవరికి అవుతుంది చెప్పు బావా. నీ బిడ్డల ఆయుష్ అంతే, అందుకే వాళ్ళు అలా వెళ్ళిపోయారు. మనసులో ఏం పెట్టుకోకు అంటాడు. చూడండి ఇంతవరకు ఎలా మాట్లాడాడు. ఇదే మరణానికి సంబంధించి వీడికి అన్వయించుకోవచ్చుగా. వీడు చెప్పిన మాట వీడే అన్వయించుకోవచ్చుగా. నిజంగా అష్టమ గర్భంలో చావే రాసి పెట్టుంటే తప్పించుకునే వసం ఎవరిలా ఉంటుంది అంటే, రాక్షస బుద్ధి ఎలా ఉంటుందంటే, తనకి మేలు జరుగుతుంది అనుకుంటే వేదాంతం చాలా గొప్పగా మాట్లాడతాం. అంటే ఎంతవరకు అయితే నన్ను నేను కాపాడుకోగలుగుతాను, అన్ని న్యాయాలు ధర్మాలు నాకే. అదే నేను వేరొకరి విషయంలో చెప్పాల్సి వస్తే మాత్రం అది ఏమాత్రం పాటించదు. ఇదే రాక్షస ప్రవృత్తి. కొంతమంది మనం ఇలా చూస్తూ ఉంటాం కూడా, వాళ్ళు చేసినప్పుడు దానికి ఎన్నో రకాలైనటువంటి ఎన్నో విధాలైనటువంటి ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. అదే కనుక మన వరకు వచ్చిందంటే వేరే రకంగా మాట్లాడతారు. ఇదే రాక్షసుడు చాలా గొప్ప వేదాంతం చెప్తారనమాట కంసుడు. అలా చెప్పి వాళ్ళను పంపేస్తాడు. పంపించేసి ఇప్పుడు వీడికి ఇంకో భయం పడుతుంది. ఎక్కడో పుట్టాడు, వెంటనే ఏం చేస్తాడు, వాడిని ఎలా అయినా చంపాలి. తనకి రాక్షస సైన్యాన్ని మొత్తం పక్కన చేర్చుకుంటాడు. పోతన, శకటాసుడు, వీళ్ళందరినీ అసురులంతా పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంటాడు అనమాట. అంటే ఒక మంచి వాడిని మనం నాశనం చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి మన సాంగత్య ఫలం అంటారు కదా, అంటే మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. వీళ్ళందరినీ ఎవరిని చేర్చుకున్నాడు? రాక్షసులందరినీ దగ్గర చేర్చుకున్నాడు. చేర్చుకున్నప్పుడు వాళ్ళు ఎంత గొప్ప మాటలు మాట్లాడతారంటే, వాళ్ళు అంటారు, మహారాజా మీరు 3 విషయాలు ఎప్పుడు కానీ అశ్రద్ధ చేయకూడదు. వాళ్ళు శాస్త్రవచనాలే మాట్లాడతారు. 1, శరీరంలో రోగం అన్న విషయం తెలిసిన వెంటనే అది పెరిగి పెద్దదైన తర్వాత నేను వైద్యం చేసుకుంటానని నువ్వు అనుకోకూడదు. మనుష్య అనేవాడు ఎప్పుడైనా సరే రోగము అని తెలిసిన వెంటనే దాన్ని వైద్యం చేయించుకోవాలి. మొదటి విషయం. రెండవది, శత్రువు అని తెలిసిన వెంటనే వాడిని నువ్వు ఖచ్చితంగా నాశనం చేసేయాలి. మూడవ విషయం, కాలానికి కట్టుబడిపోయి వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు నీకు శత్రువు ఎవరో తెలిసిపోయింది, వాడిని నువ్వు బతకనివ్వకూడదు, ఇక చంపేయాలి అన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మూడోది వాళ్ళే చెప్తారుగా, కాలాన్ని మనం జయించలేము, దాన్ని బట్టి వెళ్ళాలని. వాళ్ళకి ఇది ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వాళ్ళు చెప్తారు, కానీ పాటించరు. ఇప్పుడు శత్రువుని వెతికే పనిలో పడ్డారు. మొదట పోతనని పిలిచారనమాట. పిలిచి చెప్పారు, నువ్వు వెళ్ళు. పోతనకి ఒక వరం ఉంటుంది. ఆమె కామరూపిణి, అంటే తన మంచిగా తన రూపాన్ని మార్చుకోగలదు. పైగా తను విషయాన్ని పాల రూపంలో ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటి, నందవనంలో పిల్లాడు పుట్టాడు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న పిల్లల వరకు అందరినీ నువ్వు చంపేసి పాలిచ్చి చంపేసి వెళ్ళు అని చెప్పాడు. పోతనేమనుకుంది, పైన ఆకాశంలో నుంచి వెళ్తూ 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 ఎవరు పుట్టిన పిల్లాడు ఉన్నాడు అని మొదట చూసుకుంటూ వెళ్ళింది. అక్కడ శ్రీకృష్ణుడు ఉయ్యాలలో పడుకొని ఉండడం చూసింది. చూసి ఇప్పుడు ఈ పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లాడిని పాలిచ్చి చంపేయాలి అనుకుంది. స్వతహాగా రాక్షసి అయినా కూడా చాలా అందమైన రూపం ధరించి కిందికి వచ్చి వెంటనే ఆ పిల్లాడి దగ్గరికి